ప్రభా తండ్రి మా హృదయం మీరు సరిచేసి పరిశుద్ధపరిచి ఆత్మీయంగా నింపి మీ నామం పరుచుకున్నాను. దేవా ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా నింపబడ్డారు. మీ కృపలో వర్తిల్లు వారి కుటుంబంలో ప్రభా తండ్రి, వారి హృదయంలో, వారి జీవితంలో ప్రభా తండ్రి మీ కార్యము జరిగి మీ నామం పరుచుకున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి దీవించి బలపరచమని చేరి వచ్చిన సంఘమును ఆశీర్వదించమని మీ నామం పరుచుకున్నాను. యేసుక్రీస్తు వారి ప్రశ్నలో ప్రార్థించి స్తుతించే వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామ స్తోత్రములు. విజ్ఞాపన ప్రార్థన. మనము ప్రభువుకి విజ్ఞాపన చేయడానికి ఏం విజ్ఞాపన చేస్తున్నామంటే మన గ్రామంలో ఉన్నటువంటి వారు, రక్షణ లేనటువంటి యవనస్తులు, పెద్దవారు, రక్షణ లేనటువంటి వారు, పిల్లలు దేవుని యొక్క బైబిలను జ్ఞానములను ఉన్నటువంటి కుటుంబంలో సంతోషం, కుటుంబంలో సమాధానం కలుగునట్టు ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవుని నామాన్ని మహిమపరిచేటట్టు ఈ లోకంలో మనం పరలోక రాజ్యం స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా? ముఖ్యమైనటువంటిది పరలోక రాజ్యంలో మనం వారసులు అవుతామా లేదా? వారసులుగా లేకపోతే మన బుద్ధి వేస్ట్, మన జీవితం. ఏమండి, పరలోక రాజ్యం సంపాదించుకోకపోతే చదువుతాము, చదివి ఉద్యోగం రాలేదనుకుంటాము, చదువు ఎందుకు పనికి కలిసి రాలేదనుకుంటాము. ఇంకేం చేయాలి? చదివేది ఎందుకు? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చదివేది ఎందుకు? ఉద్యోగం చేయాలి. చదివేది ఎందుకు? సంపాదించుకోవాలి. చదివేది ఎందుకు? మన జీవితంలో పని చేయటానికి. ఒక లెటర్ వచ్చింది, దాన్ని చదవాలి. సెల్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి. చదువు ఉంటే కానీ మనం చేయలేము. చదువు లేదనుకోండి, ఏం చేయగలం? వచ్చినటువంటి మెసేజ్ ఏందనేది అర్థం కాదు. ఒక నాలెడ్జ్, ఒక పోస్ట్ పంపించాలి, ఇంకేదైనా చేయాలి అంటే ఏముండాలి? చదువుకొని ఉండాలి. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ రాజ్యములకు క్వాలిఫికేషన్ మనం కలిగి ఉండాలి. అదే యేసు ప్రభు రక్తంలో కడిగి శుద్ధీకరించబడి పవిత్రపరచబడి మన యాత్రా జీవితము పరిశుద్ధంగా కొనసాగించాలి. యాత్రా జీవితంలో తొట్టుబాటు వచ్చిందనుకోండి, మన సహోదరి ఆమె పద్మమ్మ గారు పోత కాలు జారు ఏం చేశారు? పడ్డారు. పడిన తర్వాత ఏమైపోయింది? కాలు. దానికి మరలా కట్టాలి, ఆపరేషన్ చేయాలి, నడవాలి. మామూలు స్థితికి మరలా రావడంతో ఎంత టైం పడుతుందండి? ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడైనా పొరపాటున మనం జారిపోయామనుకోండి, ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా పడిపోయామనుకోండి, మరలా లేవాలంటే ఎంత కష్టం తెలుసా? సాధారణుడు మనల్ని ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి ట్రై చేస్తాడు. 24 గంటలు వాడి పనేదే. వాడు శ్రమిస్తూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. వాడు ఎందుకు కష్టపడతాడు తెలుసా? మనల్ని అందరినీ పడగొట్టడం వాడి యొక్క ఉద్దేశం. దానికి మనం ఎవరిస్తాం? మనం అవకాశం ఇస్తాం. అవకాశం ఎవరిస్తాం? మనం ఇస్తాం. మనం వీకపోతే వస్తాడా? మనం అవకాశం ఇస్తేనే వస్తాం. కాబట్టి మనం జాగరూకత కలిగి ప్రార్థనలు ఆత్మీయంగా మేలుకొని ప్రభు యొక్క రాజ్యంలో ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకు ఎవరు రావటం లేదు. విజ్ఞాపన ప్రార్థన రావటం లేదు. ఎట్లా కట్టుకుంటాం కుటుంబాన్ని? వాక్యము ధ్యానిస్తే వాక్యంలో మనకు కొన్ని తలంపులు వస్తాయి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మందిరంలోకి ఎందుకు వస్తాము? దేవుని మాటలు వింటారు. ఆత్మీయంగా దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు, మన్నోటి మాటలు కాదు. మన్నోటి మాటలు కాదు, ప్రభు యొక్క వాక్యం ఇది. గ్రహించు అగ్నిది, హృదయములను కదిలించేటటువంటి వాక్యం ఇది. మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే వాక్యం ఇది. నీతి న్యాయములను అనుసరించి నడిపించే వాక్యం ఇది.
మరి ఈ ప్రార్థనకు రాకుండా ప్రభువుతోటి మనకు సహవాసం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరంలో ప్రభు యొక్క సహవాసంలోను రొట్టె విరుచుట్లోను వారు ఎలా ఉన్నారంట? ఎడతెక్కున్నారు. కాబట్టి ఎడతెక్కు ఉండవలసిన వారు ఉండకపోతే ఏం పొందుతాం మనం? ఏం పొందుతాము? కీర్తనకారుడు అంటాడు 66వ కీర్తన 16వ వచనం రమ్మంటున్నాడు. 66వ కీర్తన 16వ వచనం రమ్మంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి. ఎవరంట? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. అది రావాలా? దేవుని మందిరానికి రావాలా? వచ్చి ఆలకించాలి. ఆలకించకుండా ఇంట్లో పడుకుంటే, దేవుని సన్నిధికి రాకుండా, ప్రభు సన్నిధికి రాకుండా ఇంట్లో ఉంటే, దేవుని యొక్క ఆలయంలో నీకు ఆయన యొక్క వాక్యం దొరుకుతుంది, ఆత్మీయమైనటువంటి ఆహారం దొరుకుతుంది, ప్రభు సన్నిధి దొరుకుతుంది, ప్రభు యొక్క కృప దొరుకుతుంది. విజ్ఞాపన చేయటానికి, ప్రభువు దగ్గర తెలుసుకోవటానికి, ప్రార్థన చేయటానికి ఏం చేయాలి? రావాలి. ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. రక్షించబడిన వారికి అవుతున్నాడు, రక్షణ లేని వారికి చెప్పడం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా రండి, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆలకించాలా? ఏం ఆలకించాలి? దేవుని వాక్యం ఆలకించాలి. ఏం ఆలకించాలి? ఆయన కట్టడలు ఆలకించాలి. ఏం ఆలకించాలి? ప్రభువు యొక్క సన్నిధిని ఆలకించాలి. ఏం వాక్యమో దేవుడు ఆత్మ ద్వారా మనకి ఏం అనుగ్రహిస్తాడో దానిని మనం ఏం చేయాలి? ఆలకించాలి. ఎక్కడ ఆలకించాలి? యెహోవా భక్తులారా, భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. మీరందరూ యెహోవా భక్తులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను చూశారా? ఎవరి కోసం? నీ కోసం. ఎవరి కోసం? సంఘం కోసం. ఎవరి కోసం? గ్రామం కోసం. ఎవరి కోసం? నీ కుటుంబం కోసం. నీ కోసం దేవుడు చేసినటువంటి కార్యములను నేను మీకు వినిపించెదను. చూసారా? ఎందుకు దేవుని మందిరానికి వస్తాం? దేవుడు చేసిన కార్యాలు ఏం చేశాడు? నీ కోసం ఆయన సిలువలో ప్రాణాన్ని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడు? నీ పాపముల ద్వారా నీవు నశించిపోయి ఉండగా నిన్ను వెతికి రక్షించి పరలోక రాజ్యమును చేర్చగా ఆయన చేసినటువంటి కార్యంలో వివరించి తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆయన ద్వారా వేలు పొందటం. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. నీవు దేవుని సన్నిధికి రాకుండా చూసారా? వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఎప్పుడుంటుంది? నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో నీవు మొరపెడితే నీకు శ్రేష్టమైన కీర్తనను దేవుడు మారు మనసును అనుగ్రహిస్తాడు, పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు, హృదయము తేట తెల్లమైపోతుంది, పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టి దేవుని ప్రార్థన చేస్తే నీ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏమండి? ఒక కొండ ఉంటుంది, లేకపోతే ఆ కొండలో మురికి నీరు ఉంటాయి, పైనుంచి స్వచ్ఛమైన నీరు దాంట్లో పోస్తే కింద నుంచి ఏమైపోతాయి? లేకపోతే పైకి నుంచి ఏమైపోతాయి? పొర్లి వెళ్ళిపోతాయి. పొర్లి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం వెళ్ళిపోయి ఏమొస్తుంది? మంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ మురికి ఎట్టపోతుంది? ఒక పాత్ర మురికి పట్టినటువంటి పాత్రను మనం శుద్ధీకరించి నీళ్ళతో కడిగినప్పుడు ఏమైపోతుంది? పరిశుద్ధపరచబడుతుంది. ఒక పాత్రను క్లీన్ చేసినప్పుడు అది ఏమైపోతుంది? ఉదక స్నానం. నీ హృదయం ఉదక స్నానం చేయబడాలి. నీ హృదయంలో ఉండేటువంటి మళ్ళీ వెళ్ళిపోవాలి, పరిశుద్ధత రావాలి. ఎక్కడ రాగలదు? దేవుని మందిరంలో. ఎక్కడ? దేవుని వాక్యం చదువుయా.
నా హృదయంలో నేను పాపమును నేను పాపమును లక్ష్యము లక్ష్యం చేసిన చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. పాపము హృదయంలో పెట్టుకొని దేవునికి మనవి చేస్తే, లక్ష్యం చేస్తే దేవుడి ప్రార్థనను ఆలకించడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేసినాడు? అయ్యా, నేను నీ ఎడల యథార్థ హృదయంతో ఎలా ప్రవర్తించినాను దాన్ని అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లంటే ప్రవర్తించి కాదు, యథార్థ హృదయంతో నేను ఎట్లా ప్రవర్తించినానో దయతో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఈ రోజు నీ విజ్ఞాపన ప్రార్థన, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి చేరడానికి నీవు తెచ్చుకున్నటువంటి ప్రార్థన, నువ్వు సిద్ధం చేసుకున్నటువంటి ప్రార్థన, ఈ రోజు దేవుని మందిరంలో ఏం అడగాలని వచ్చినావో, ఏం ప్రభువుకు విన్నపం చేయాలని వచ్చినావో, ఆ యొక్క విన్నపము దేవుని దగ్గరికి చేరడానికి మన యొక్క పాపములను కడిగి హృదయం తెచ్చుకొని పవిత్రపరచుకొని ప్రభువుని అడగాలని దేవుడు చూసారా. కాబట్టి మనమందరం రావాలి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడిగి ప్రార్థన చేసుకోవాలి. 5వ వచనం చూడండి, 66వ కీర్తన 5వ వచనం చూడండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుని యొక్క 5వ వచనం, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. చూసారా, దేవుని మందిరానికి ఎందుకు రావాలంట? ఆయన ఆశ్చర్య కార్యాలు, మలినమైన నీ హృదయాన్ని పవిత్రపరిచిన కార్యం, పాపము జీవితము నుంచి నిన్ను పవిత్రపరిచినటువంటి కార్యము. అంతేకాదు, నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలో నిన్ను విడిపించినటువంటి దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యము చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆరంభించిన ఆయన సముద్రమును ఏం చేశాడంటే సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. అది ఆయనకే సాధ్యం, మనుష్యులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా దానిని నీకు సరళముగా సరళపరచువాడు ఆయన. నరులకు 5వ వచనం, నరులకు చేసి రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చూసారా, దేవుడు భీకరుడు మా యెహోవా పీఠ మీద కూడా చూసారా, ఆ భీకరుడైనటువంటి దేవుని ఆశ్చర్య కార్యములు చేయు దేవుని సన్నిధిని ప్రార్థించడానికి, విన్నవించుకోవడానికి మనం ప్రభు సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. కాలినడక చేత వారు దాటారు. చూసారా, కాబట్టి ప్రభువునికి అసాధ్యమైంది ఏదే. నీ హృదయమును నిన్ను మార్చి ఎటువంటి కఠిన సమయమైనా సరే దేవుడు నీకు సహాయం చేసింది. కాలిన నేలను నడిపించే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసింది. కాబట్టి రావాలి. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా, ప్రభువుకు హృదయం మీరు తరలించుకోకుండా, ప్రభు సన్నిధిలోనికి నీ హృదయంలో కృమరించుకోకుండా నువ్వు ఏం చేయగలవు? చూసారా, విజ్ఞాపన ప్రార్థనకు రాకుండా, ప్రభు సన్నిధికి రాకుండా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయము భక్తులు మీకు నేర్పదను. దేవుని సన్నిధిలో భయం భక్తి నేర్చుకుంటా. దేవుని సన్నిధిలో ఎలా నడవాలో
నీ హృదయాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకుంటావు. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని సన్నిధిని నేర్చుకుంటావు. నువ్వు రాకపోతే ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదను. బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూసారా ఎందుకు రమ్మంటున్నాడు? బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఏమే భక్తి వాళ్ళం కాదట అని అంటావేమో. చూసారా, బ్రతుక కోరువాడు అంటే నిత్య జీవం పొందువాడు, అంటే పరలోక రాజ్యమును కోరువాడు. బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూసారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆశ, ప్రభువుతోటి ఉండాలనేటువంటి ఆశ, ప్రభు సన్నిధిలో జీవించాలనేటువంటి ఆశ. చూసారా, బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అంటే ప్రభు యొక్క కార్యము హృదయంలో పొందుతూ, ప్రభు యొక్క రక్షణను కలిగి ఉంటూ, ఆ యొక్క ప్రభువును కలిగి ఉంటూ మేలు నందుచు అనేక దినములో బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా. ఏం చేయాలంట? ఈ నాలుగుతోటి చెడ్డ మాటలు పలకూడదు. ఎన్నిసార్లు పెరుగుకుంటాం మనం? ప్రభు దగ్గర భయభక్తులు, పిల్లలారా రండి మీకు భయభక్తులు నేర్పుతాను. ఏంటి? బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? జీవం కలిగి ప్రభు సన్నిధిలో జీవించేవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా, నీ కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను. చూసారా, చెడ్డ మాటలు, కపటమైన మాటలు, కపటం. మన వాక్యం చెబుతూ మన సరోదరుడు శ్రీకాంత్ కపట ప్రేమ, గోడలో అత్తగారి మీద కపటమైనటువంటి ప్రేమ అంట. ఆ యొక్క గ్లూకోజ్ కలిపి, ఓ ఇది స్లో పాయిజన్లే, ఇది తాగుతా ఉంటే మా అత్తగారు చనిపోతారులేని అత్తగారికి లేని ప్రేమను చూసారా ఆమె మీద. ఎందుకు? ఆ పాలు తాగలిగా, ప్రేమతోటి ఇష్ట తాగుద్ది. అందుకోసమే ఏం చేసింది? కపట ప్రేమ. చూసారా, కపటమైనటువంటి ప్రేమ. ఏం చేశాడు? రథాలను ఏర్పరచుకున్నాడు. ముందు పరిగెత్తడానికి ఏం చేశాడు? సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ముందు పరిగెత్తడానికి ఏం చేశాడు? రథాలను ఏర్పరచుకున్నాడు. ఎవరైనా వస్తే గేట్ దగ్గర వచ్చి నిలబడ్డాడు, గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఎవరైనా వస్తే న్యాయం, రాజు దగ్గరికి వచ్చి న్యాయం. అక్కడ నీకు న్యాయం చెప్పేవాళ్ళే. నీ యొక్క రాజ్యం సరిగా ఉంది కానీ అక్కడ న్యాయం చెప్పేవాళ్ళు లేదు. అదే నేను కానీ చూసారా, న్యాయకర్తనైతే నేను కానీ రాజునైతే నీకు న్యాయం తెలియకుండేవాడు అని చెప్పేసి ఏం చేసేవాడు? చెయ్యి ఇచ్చి కౌగిలించుకోవాలి. చూసారా, రాజుకు విరోధంగా కపట ప్రేమను కనుపరుస్తుంది. ఎవరు? అబ్షాలోము. ఎవరికి విరోధంగా? తండ్రికి విరోధంగా. కపట ప్రేమ తండ్రికి విరోధంగా. ఈ రోజుల్లో ఎంతమంది కొడుకులు ఉన్నారు? తండ్రికి విరోధంగా, ఆస్తి కోసం, లేకపోతే ఇంకేదైనా దేనికోసం. చూసారా, అక్కడ పేపర్లో చదివాను ఒకసారి. చూసారా, తల్లినే రాకలి మాట తీసుకొని కొట్టేసింది. డబ్బులు లేదు తాగటానికి తల్లి డబ్బులు లేదని రోకల మనతో కొట్టాడంటే కొడుకు. ఏమి సమాజంలో మనం జీవిస్తున్నాం? ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం? చూసారా, ఈ అంశాలు ఏం చేస్తూ ఉన్నాడు? అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమున
మార్గమునందు ఎక్కడికి పోతాడంట? పట్టణం యొక్క గుమ్మం మార్గం దగ్గరికి పోతాడంట. ఒక తట్టున నిలిచి ఒక దగ్గర నిలిచి రాజు చేత తీర్పునందుడికై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చుచుండగా రాజకుమారులు ఎవరైనా వస్తుంటే కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని. చూడండి ఎంత బాగా గడుపుతున్నాడు. కోతిరెడ్డిపాలెం వాడిగా, నెల్లూరుడిగా, లేకపోతే ఎక్కడి వాడి అని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు గోత్రములలో కొంచెం ముందు నీ దాసుడనైన నేను. ఎవరు దాసుడంట? ఎవరు దాసుడంట? ఎవరు దాసుడంట? రాజ్యం వినడానికి వచ్చినటువంటి వాడికి దాసుడంట. ఏమండి? ఎటువంటి కపటమైనటువంటి ప్రేమ, ఎటువంటి కపట నాటకం! ఇది చిన్న నాటకం కాదు. ఇది చూసారా ఏమంటున్నాడు? నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములలో పలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా వాడు చెబితే అబ్షాలోము నీ వాక్యము సరికాదు. ఏమంటున్నాడు? నీ వాక్యము సరికాదు, నీ వాక్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ. చూసారా ఏమంటున్నాడు? సరిగా ఉందంట, న్యాయముగా ఉన్నది కానీ. బైబిల్ ఏం చదువుతుంది? బైబిల్ ఏం చదువుతున్నాము? ప్రతివాదిని విచారించకుండా రెండవ వానికి తీర్పు. ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, న్యాయానికి వచ్చినప్పుడు వాడి ప్రతివాది ఎవడో వాడిని పిలిచి వాడి యొక్క వాద్యము వినిన తరువాతనే ఏది నిజమనేది. ఇప్పుడు వన్ సైడెడ్ వింటే మనకు కరెక్ట్గానే ఉంటుంది, రెండు వైపుల నుంచి వింటే గానీ మనకి. బైబిల్ ఏం చెబుతుంది? ఇద్దరు సాక్షులు రెండు వైపుల నుంచి ఉండి విని తీర్పు తీర్చమని వాక్యం చెబుతుంటే, ఒక్కడు వచ్చినటువంటి వాడి మాటనే విని నీ వాక్యం సరిగా ఉంది, న్యాయంగా ఉంది అంటే ఎట్ట తీర్పు తీరుతున్నాడు? దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. సరిగా ఉంది, నీ వ్యాజ్యం సరిగా ఉంది, న్యాయముగా ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజులతో ఒక్కడునూ లేడని చెప్పి. ఏమండి? దావీదు ఎవరి చేత అభిషేకించబడినాడు? దేవుని చేత అభిషేకించబడి, మానవుల చేత కదా ఆయన అభిషేకించబడాడు. దేవుడే ఆయన ఎన్నుకున్నాడు రాజుగా ఉంటాడు. నీతి న్యాయములను అనుసరించి నడిచేవాడు దావీదు, నా హృదయానుసారుడు. అటువంటి వాడి దగ్గర విచారించడానికి సరైన లేడంట. ఎంత అబద్ధం చెబుతున్నాడు, ఎంత నమ్మిస్తున్నాడు, ఎంత కపటం అనుభవిస్తున్నాడు. కపటమైనటువంటి మాటలు, చెడ్డ మాటల వల్ల కొన్ని నాలుగును, కపటమైనటువంటి పెదవులు. చూసారా? పలకకుండా నీ యొక్క పెదవులను జడ్జిమెంట్ వెంటనే ఇస్తారు. కొంతమంది టక్కన మాట్లాడి ఏం ఆలోచించరు, టక్కన జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకని మనం దేవుని బిడ్డలకు జాగ్రత్త. మన నాలుక, మన తలము, మన హృదయం, మన జీవితము చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయము. సమాధానం వెతకి దానిని వెంటాడుము. సమాధానాన్ని వెతకి వెతకరు. దేవుని సేవకులే, దేవుని బిడ్డలై ఉండి, వాక్యం తెలిసిన వాళ్ళే సమాధానం ఎక్కడితే పరిగెత్తాలండి, దానికోసం పరిగెత్తాలి. నాకేం పట్టింది ఏమండి? ప్రభు వాక్యం ఏంటి? నువ్వు మేలు కలిగి, నువ్వు సమాధానము కలిగి, జీవము కలిగి, నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అని అంటే, మేలు నందుచు అనేక దినములు బ్రతుకోడు వాడు ఎవడైనా ఉన్నాడంటే సమాధానం వెతికి వెంటాడాలి. నీ
నాలుకను కాచుకోవాలి, నీ పెదవులను కాచుకోవాలి. 22వ అధ్యాయం 23వ వచనం సామెతలో ఒక మాట అంటాడు. 22వ అధ్యాయం 23వ వచనం సామెతలు. అధ్యాయం 23వ వచనం సామెతలు 21వ అధ్యాయం 23. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోవాలి అంటే నీవు నోటిని, పెదవులని ఏం చేయాలి? భద్రం చేసుకో. నోటిని 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడు. శ్రమల నుండి నీ ప్రాణమును కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలి? నోటిని, పెదవులని కాపాడుకోవాలి. చూసారా, ప్రభు వాక్యం ఇది. సమాధానం వెతికి వెంటాడాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. ప్రభు యొక్క వాక్యం ఇది. అందుకనే పిల్లలారా, మీరు దేవుని సన్నిధికి రండి, యెహోవా యొక్క భయభక్తులు మీకు నేర్పెదను. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుంటే విజ్ఞాపన ప్రార్థనకు రావు, స్త్రీల కూడికి రావు, మంగళవారం బైబిల్ స్టడీకి రావు, ఆదివారం ఆరాధనకు రావు. మళ్ళీ నీకు అన్ని మేలు కావాలి, ఆరోగ్యం కావాలి, అన్ని కావాలి, సమస్తం కావాలి, సమస్త మేలు కావాలి. చూసారా ప్రభు ఏమంటున్నాడు? పిల్లలారా, చూసారా పిల్లలారా, నా ఎద్దుకు వచ్చి నా మాట వినుడి. దేవుని సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని సన్నిధి ఎక్కడ భయభక్తులు నేర్చుకుంటావు? దేవుని సన్నిధిలో. ఈ చెడ్డ మాటలు పలుకుని నీ నాలుకను కాచుకోవాలని ఎవరు చెబుతారు నీకు? దేవుని సన్నిధిలో. కీర్తనకారుడు 39వ కీర్తన మొదటి వచనం. 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. అటువంటి దావీదు ఆయన మార్గములను జాగ్రత్తగా చూసుకునేటువంటి దావీదు, ఆయన ఒక్కరు లేరంట అక్కడ న్యాయం తీర్పే వాళ్ళు ఒక్కరు లేరంట, సరి అయినటువంటి మాట చెప్పేవాళ్ళు ఒక్కరు లేరంట. కపటమైనటువంటి మాట చూసారా, కపట పెదవులు, కపటమైనటువంటి నాలుక. దేనికోసం? రాజ్యం కోసం. దేనికోసం? డబ్బు కోసం. దేనికోసం? డబ్బు కోసం. డబ్బు కోసం ఏం చేద్దాం? ఈ నాలుగు తాపత్రం. డబ్బు కోసం ఏం చేస్తాం? ఈ పెదవులు తాపత్రం. డబ్బు కోసం ఏం చేస్తాం? దేవుని మర్చిపోతాం. కొంత సమయం దేవుని పక్కన పెట్టేస్తాం. శరీరాశలు, నేత్రాశలు, జీవం కూడా వీటి కోసం ఏం చేస్తాం? ప్రభుని శిలువ వేస్తాం. సరే, భయభక్తులు యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని సన్నిధిని 141వ కీర్తన 3వ వచనం అంటే 141వ కీర్తన 3వ వచనం. నా నోటిని కావలించుము. ఏం చేయాలా? నోటికి కావలి పెట్టుకోవాలి. టక్కన జడ్జిమెంట్ చేయకూడదు, టక్కన మాట్లాడకూడదు. యెహోవా నా నోటిని కావలించుము, నా పెదవుల ద్వారమునకు ఆపు పెట్టు. ఇటువంటి ప్రార్థన చేయి. నీ పెదవులకు కాపు పెట్టుకో, నీ నోటిని కంట్రోల్ ఉంచుకో, దేవుని స్తుతించడం నేర్చుకో. 13:3 ఒక మాట అంటాడు సామెతలు 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు.
తన నోరు కాచుకొనువాడు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. అది చూసారా, తన నోరును కాచుకొనువాడు కాచుకునేవాడు తన్ను తనను కాపాడుకోడు. ఏంటి మాటలు దేవుని వాక్యం. పిల్లలారా రండి, యెహోవా యొక్క దైవత్వం మీకు నేర్పుతారు. దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యం వినండి. విజ్ఞాపన ప్రార్థనకు రా, దేవుని సన్నిధికి రా, ప్రభువు దగ్గర గోజారు, ప్రభు దగ్గర అడగరు, ప్రభు పాదాలు పట్టుకోరు. ఎలా మనం ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు సెలవిస్తుంది. ఎలాగా ఉన్నాం, ఇటువంటి వారిగా ఉన్నాం. మన హృదయం సరి చేసుకుని ఒక మాట అంటాడు, యాకోబు అంటాడు. యాకోబు మొదటి అధ్యాయము 26వ వచనం 24వ వచనం. యాకోబు రాసిన పత్రిక వాడు తన్ను చూచుకొని 1వ అధ్యాయము 24వ వచనం. మూడు ఆ? నాలుగు మొదటి అంటే అధ్యాయంలో ఉందయ్యా. 1వ అధ్యాయం 24. మొదటి అధ్యాయం 24 వాడు ఆ. తన్ను చూచుకొని ఆ. అవతలికి పోయి ఆ. తన ఎడ్డివాడో వెంటనే కలిసిపోవును కదా. సార్ 26 సార్ ఆ? 26 సార్. 26. ఎవడైనను ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును తన హృదయమును మోసపరుచుకొనుచు మోసపరుచుకొనొచ్చు. భక్తి గలవాడని. చూసారా ఏం చేయాలంటే నోటికి కళ్ళెము. 3వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయం అనేక విషయములలో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. తప్పిపోవచ్చున్న ఎవడైనను ఎవడైనను మాట యందు తప్పిన ఎడల మాట యందు తప్పిన తప్పిన ఎడల తప్పని తప్పని ఎడల అట్టివాడు అట్టివాడు లోపము లేనివాడై లోపము లేనివాడై తన సర్వ శరీరమును సర్వ శరీరమును స్వాధీనమందుచుకొన శక్తి గలవాడగును. స్వాధీనమందుచుకున్న శక్తి గలవాడును. గుర్రములు ఆ, మనకు లోబడటకై చూసారా, గుర్రాలు లోపడటానికి నోటికి కళ్ళెము పెట్టి నోటికి కళ్ళెం పెడతారు. గుర్రాన్ని కళ్ళెంతో పట్టుకుంటారు, నోటికి కళ్ళెం పెడతారు, తర్వాత కళ్ళకి కత్తులు కడతారు. ఆ, గుర్రములు గుర్రములు మనకు లోబడటకై లోపడటకై నోటికి కళ్ళెము పెట్టి నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు ఆ, తిప్పుదము కదా. తిప్పుదాము కదా. ఓడలను కూడా ఓడలను కూడా చూడుడి, ఆ, అవి ఎంతో గొప్పవై ఎంతో గొప్పవైన వెనుగాలికి తట్టుకొని కొట్టుకొని పోబడినను వెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున ఓడ నడుపు అనే ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు మిక్కిలి చిన్నది చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుద్దట. అంత మాట చిన్న అవయవమే. ఏడ మాట్లాడితే అదేంటది వారస్యం వినపడుతుంది. చూసారా, ఇక్కడ మాట్లాడితే మనం వారస్యం తగువేసేటప్పుడు చూడాలి. చూసారా ఏమంటున్నాడు, చిన్న అవయవమైనను అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూసారా దేంతో కొంచెం తెలుసా, నిప్పుతో. కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టదు. ఒక అగ్గిపుల్ల చూసారా, విస్తారమైన అడవిని తగలబెట్టదు. నాలుక అగ్నియే. అంతే. దేంతో కొంచెం అగ్నే తగలబెట్టుద్ది. ఇళ్ళని తగలబెట్టుద్ది, ఊర్లను తగలబెట్టుద్ది, కుటుంబాలను తగలబెట్టుద్ది. చూసారా, పచ్చని సంసారాన్ని పాడు చేస్తుంది. ఏంది చెప్పేటప్పుడు అర్థం, చెప్పేటప్పుడు రే ఇది ఎంతో తగలబెట్టేస్తుంది, ఇది చెప్పకూడదని అనుకో. చూసారా, దాచిపెట్టం, టక్కన చెప్పేస్తాను. నోరు దిగదాన్ని. చూసారా, నాలుక దహించు అగ్నియే. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అంటారు.
పాప ప్రపంచమై సర్వ శరీరమునకు సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయును. మాలిన్యం కలుగజేయుచు చూసారా, కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టును. మన కుటుంబాలకి ఏం చేస్తుందంట? నిప్పు పెడుతుందంట ఈ నాలుక. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, కొండేలు చెప్పకుండా మన నాలుకను కాల్చుకో. కొండగాడే తిరుగుతారంట కొంతమంది. ఇంక అదే పని, ఆ ఇంటికి కోటు ఈ ఇంటికి కోటు, వాళ్ళ మీద సాటి చెప్పు, వీళ్ళ మీద సాటి. చూసారా, కొండగాడే తిరుగుతాడు. కొండేలు చెప్పేవారిగా ఉంటారు. ఎక్కడున్న మాట 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తన 15వ అధ్యాయం 3వ వచనం. అట్టివాడు నాలుగుతో కొండేలాడుతున్నట్ట. కొండి ఎవరికి ఉండేదమ్మా? కొండి ఎవరికి ఉండేది? కొండి ఎవరికి ఉండేది? తేలికేమో ఎవరు ఉంటుంది? ఆ కొండితో ఏం చేస్తుంది? కుడితే ఎంత నొప్పి ఉంటుంది? తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందండి? అంతే. ఇప్పుడు నాలుగుతో కొండేలు ఆడతారు. వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తే వాళ్ళ కుటుంబం నాశనం, వీళ్ళ కుటుంబం నాశనం, వాళ్ళ సంసారం నాశనం. దేనివల్ల? నీ నాలుగవ. చూసారా, నీతిమంతులమై ఉండాలి. యోసేపు నీతిమంతుడై ఉండి తన భార్యను విడనాడాక ఏం చేశాడు? రహస్యంగా విడనాడాడు. కారణం ఏమిటి? నీతిమంతుడు. నీతిమంతుడు కొండేలు చెప్పడు. చూసారా, కొండెములు నాలుగుతో కొండెములు ఆడడు. ఎదుటి వారిని చెడపటానికే. చూసారా, తన నోరు తెరవడు. మనం ఎలా ఉండాలి? సంఘంలో ఎలా ఉండాలి? సహవాసం ఏమి నేర్చుకుంటున్నామా? యెహోవా యందు భయభక్తులు నేర్పుతారు. రండి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో జ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ఏమన్నాడు? 66వ అధ్యాయం 16వ వచనం. 66వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. అందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన. చూసారా, రావాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ప్రభు సన్నిధిలో భయభక్తులు తెచ్చుకోవాలి. మన నాలుగురు మనము ప్రార్థన చేస్తాం. ప్రభు అడుగుదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడి కొద్ది సమయం ప్రభు, నా నాలుగుతో నేను కొండెములాడినాను, నా నాలుగుతో నేను పాపం చేశాను, ఈ నాలుగుతోటే దేవుని స్తుతిస్తాను, ఈ నాలుగుతోటే చెడ్డ మాటలు కలుగుతాను. ప్రభా దహించు అగ్ని వంటిది నాయన. ఎంత కొంచెం నింపు, ఎంత కొంత అడిగిన దేవుని సన్నిధికి వచ్చి ప్రభా మీ యందు భయభక్తులు తెచ్చు. దేవా ప్రభా మీ కృపలో వర్ధనకు సహాయం తెచ్చి ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. కుటుంబ సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టండి. ప్రభు సన్నిధిలో మన హృదయంలో కృపరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి. ప్రభువుని అడగండి. ప్రభు మన పాపములను క్షమించి, మన దోషములను క్షమించి మనకు సహాయం చేస్తుంది.